ఏడుస్తున్న నక్షత్ర దగ్గరికి గోరెంటాకు ఏమైంది అని అడుగుతుండగా ఏం చేయమంటావు, ఆ భూమికి మంగళ స్నానాలు చేపిస్తుంటే నేను అక్కడికి వచ్చి డ్యాన్సులు వేయాలా అని వెటకారంగా అడుగుతూ ఉంటుంది నక్షత్ర. ఓహో అదా నీ బాధ, ఈ పెళ్ళి జరగదు, ఆగిపోతుంది. ఎందుకంటే భూమికి వాళ్ళమ్మ అంటే చాలా ప్రేమ ప్రాణం అందరికన్నా ఎక్కువ. అందుకనే డ్యాన్స్ కాంపిటీషన్ లాస్ట్ ఫైనల్ టైంని పెళ్లి టైంని ఒకేసారి పెట్టించింది మీ అమ్మ. అప్పుడు ఖచ్చితంగా పెళ్ళి కాదనుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోతుంది అనగానే మా అమ్మ నా కోసం ఎంత ఆలోచించిందా అని నవ్వుతూ ఎగురుకుంటూ మంగళ స్నానాల దగ్గరికి వచ్చి అపూర్వకి ముద్దు పెట్టి పక్కకి లాక్కెళ్తుంది. అది చూసిన చెర్రీ షాక్ అయి కోపం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి పక్కకి వెళ్తుంది. అప్పుడు నక్షత్ర అపూర్వతో థ్యాంక్స్ అమ్మా, అసలు బావతో నాకు పెళ్ళి జరిపిస్తావా లేదా అన్న భ్రమలో ఉండిపోయాను. కానీ నా పెళ్ళి కోసం ఇంత ప్లాన్ చేసావా? లాస్ట్ ఫైనల్ కాంపిటీషన్ టైంని పెళ్ళి టైంని ఒకేలాగా పెట్టించావా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అని అంటూ ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోగా ఇక కోపంగా తల కొట్టుకుంటుంటుంది అపూర్వ. అది చూసి కోపంతో పిడికిలి బిగిస్తాడు చెర్రీ. సంతోషంగా వెళ్ళింది కదా, ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తాను అంటూ గోరెంటాకు కూడా వెళ్ళగా అక్కడ అపూర్వ భయపడ్డట్టు కాకుండా చక్కగా మంగళ స్నానం చేసినట్టు గులాబీ రేకులతో ఉన్న వాటర్ని నెత్తి మీద పోసుకుంటూ కనిపిస్తుంది నక్షత్ర. ఏంటిది అంటుండగా మంగళ స్నానం చేస్తున్నాను అని అంటుంటుంది నక్షత్ర. ఎందుకు అని అడుగుతుండగా పిచ్చి గోరెంటాకు, ఆ పెళ్ళిని మా అమ్మ ఆపేస్తుంది కదా, అప్పుడు నేను రూమర్ పుట్టిస్తాను ఒకటి. ఇది ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం బావని వదిలేసి భూమి వెళ్ళిపోవడం అని చెప్తాను. ఆ తర్వాత రెండో పుకారు పుట్టిస్తాను. శరత్చంద్ర రెండో కూతురు కూడా గగన్ని ప్రాణంగా ప్రేమించింది అని, ప్రాణాలకి తెగించి మరీ కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంది అని. ఆ తర్వాత మూడొక రూమర్ కూడా పుట్టిస్తాను, ఆ భూమి కన్నా నక్షత్రాన్ని చేసుకోవడం బెటరు అని. ఆ తర్వాత బావ నాన్న మీద కోపంతోనైనా ఎలాగైనా శత్రువు కూతురు కాబట్టి నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతారు అని తన ప్లాన్ని చెప్తూ ఉంటుంది నక్షత్ర. అప్పుడు గోరెంటాకు నోరెళ్ళబెట్టి మరి మీ నాన్న ఊరుకుంటారా అని అడుగుతుండగా ఆయనెవరు ఊరుకోకపోవడానికి, ఒక్కసారి బావ నా చేయి పట్టుకుంటే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని అపూర్వ గర్వంగా చెప్తూ నక్షత్ర అంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉంటుంది. ఇదంతా విన్న చెర్రీ కోపంగా ఎన్న రోజులు తింగర్ది అనుకున్నాం కానీ బావ పైన ఆశలు చావలేదన్నమాట. ఈ నక్షత్రాన్ని అడ్డుకోవడానికి చెర్రీ ఉన్నాడు అని అంటూ ఉంటాడు చెర్రీ బిందుతో. అది కరెక్టేరా, భూమి పెళ్లిలో కూర్చుంటుందా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా అని బిందు చెర్రీని అడుగుతుండగా అదే తెలియక బాధపడుతుంది భూమి, ఏం చేస్తుందో మరి అని అంటూ ఉంటాడు చెర్రీ. మరోవైపు భూమికి గగన్కి మంగళ స్నానాలు స్టార్ట్ అవుతాయి. ఇటువైపు ఇందు నిలబడి మంగళ స్నానాలు జరిపిస్తుండగా మరోవైపు పూరి నిలబడి మంగళ స్నానాలు జరిపిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ చక్కగా మంగళ స్నానాలు జరిపించుకుంటూ ఉండగా బాధగా ఉంటుంది భూమి, సంతోషంగా ఉంటాడు గగన్. ఇక మంగళ స్నానాలకి పెద్దగా నిలబడ్డ మీరాని పక్కకి లాక్కెళ్తుంది అపూర్వ. గగన్ మంగళ స్నానాల దగ్గర నిలబడ్డ శారదాకి ఫోన్ చేస్తాడు కేపీ. ఎలా జరుగుతుంది ఇక్కడ, భూమికి మంగళ స్నానాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్తుండగా ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయని దూరపు చుట్టాలు ఇంటి వాళ్ళు పక్కన వాళ్ళందరూ వచ్చారు అని శారద చెప్తుండగా కన్న కొడుకు పెళ్ళికి నేను రాలేకపోతున్నా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఎందుకండి అలా కన్నీళ్లు పెట్టుకుంటారు, జరిగింది మనం మార్చలేం కదా అని శారద అంటూ ఉండగా వాడింకా నాపై కోపంగానే ఉన్నాడు, మిమ్మల్ని వదిలిపెట్టడమే మనసులో దాచుకున్నాడు కానీ మోసగాడిలా చూస్తున్నాడు. కానీ మిమ్మల్ని వదిలిపెట్టిన క్షణం నుండి మీరు ఎలా ఉన్నారో అని నేను పడ్డ టెన్షన్ని బాధని వాడు గమనించలేకపోతున్నాడు. ప్రతి క్షణం నేను చచ్చి బతికాను శారద అని కేపీ చెప్తుండగా జరిగింది వదిలేయండి. ఇప్పుడు మీరు అలా ఏడుస్తుంటే ఎవరైనా చూసి తప్పుగా అనుకుంటారు, మీరా మీపై ఒక కన్నేసి ఉంచుతుంది అని అంటుండగా సరే నేను ఏడవను, ఒకసారి వీడియో కాల్ చేసి చూపించవా అంటుండగా వద్దండి ఎవరైనా చూస్తే బాగోదు అంటుండగా ప్లీజ్ శారద నువ్వే చూసుకో అని అంటూ కాల్ కట్ చేస్తాడు కేపీ. ఇక ఏమీ తెలియనట్టే శారద వచ్చి వీడియో కాల్ ఆన్ చేసి సంతోషంగా మంగళ స్నానం చేపిస్తున్న గగన్ని కేపీకి చూపిస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు
కేపీ. ఒక్కసారి మళ్ళీ కాల్ చేసి మీరా ఎక్కడుందో చెక్ చేసుకోండి అని శారద అనగానే అటు ఇటు చూస్తాడు కేపీ. కానీ మీరా ఎక్కడా కనిపించదు. మీరా కారులో శారద దగ్గరికి బయలుదేరుతుంది. కారులో కూర్చొని అపూర్వ చెప్పిన విషయాలు గమనించుకుంటూ ఉంటుంది. అమ్మలాగా మారి కోడలికి మంగళ స్నానం జరిపిస్తున్నావు, కానీ నీకు జరిగే నష్టాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడు నీపై ప్రేమ లేకున్నా భయంతో ఈ ఇంట్లో ఉంటున్నాడు. రేపు పెళ్లి జరిగితే కేపీకి భయం ఉండదు, ఆ ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోతాడు అని అపూర్వ బెదిరిస్తుండగా, ఎందుకు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే మీరు ఊరుకుంటారా అని అడుగుతూ ఉండగా, ఊరుకోకపోతే ఊరేసుకోమంటావా, కాస్త లాజికల్గా ఆలోచించు మీరా అని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది. రేపు భూమి ఇంటికి వెళ్ళాక భూమిని చూడ్డానికైనా కేపీ వెళ్తాడు. అలా కాకుండా కూడా భూమిని రాచి రంపాల పెట్టి మీరు ఈ ఇంటికి వస్తేనే భూమిని బాగా చూసుకుంటానని శారద చెప్తే సరే అని ఒప్పుకొని అక్కడికి వెళ్ళిపోతాడు కేపీ. గగన్ కూడా శారద మాటని కాదన్నాడు కాబట్టి గగన్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు నువ్వే నీ పిల్లలే ఒంటరి వాళ్ళు అయిపోతారు అన్న అపూర్వ మాటలు కోపంగా రగిలించుకొని శారద దగ్గరికి బయలుదేరుతుంది మీరా. ఇక ఆ టైంలో మంగళ స్నానాలు పూర్తి చేసుకొని గగన్ వెళ్ళిపోతాడు. వచ్చిన మీరాని, ప్లీజ్ ఇలా రా, నా కొడుకు సంతోషాన్ని చెడగొట్టకు అని బ్రతిమిలాడి పక్కకి తీసుకెళ్తుంది. ఇక మీరా, నా భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేయి అని శారదాని అడుగుతూ ఉంటుంది. ఇక శారద సమాధానం ఏంటి, పెళ్ళికి ముందే శారద కేపీ విడాకులు తీసుకుంటారా, ఆ డ్యాన్స్ కాంపిటీషన్స్కి భూమి వెళ్తుందా, పెళ్లిలో కూర్చుంటుందా, దీనికి సొల్యూషన్ భూమి గగన్లు ఎలా వెతుకుతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.